ఏదైనా పండుగ వచ్చినా ఇంటికి చుట్టాలు వచ్చినా మా అమ్మ దుక్నం పోయి సేమియా ప్యాకెట్ తీసుకొచ్చి పాయసం చేసి తలా ఇంత పోసేది. పెద్ద గిలాసుల పోసుకొని జుర్రుడే జుర్రుతుంటిమి. ఇక దసరాకు సంక్రాంతికి అప్పలు చేసేది. గ్యారెలు, సకినాలు, మడగప్పలు, బోంది లడ్డులు, రవ్వ లడ్డులు, గర్జలు ఇట్లా తీరొక్కటి వేసేది. ఇప్పుడు వచ్చేది హోలీ పండుగనాయే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టు అంటారా? ఆల్రెడీ రంజాన్ నెల నడుస్తుంది. రంజాన్ అనగానే హలీమే కాదు, సేమియాలు సుత యాదికొస్తాయి. హగో గా ముచ్చటే ఇది. ఏ దండం మీద చూసినా సేమియా దండలే. ఇటు అన్న షిక్కులు తీస్తుంటే ఈ అక్క ఆరేస్తుంది. రైడ్ అయినాక ఇట్లా సుట్టలు దుడుతుంది. మన హైదరాబాద్ చాదర్ ఘాట్లనే చేతులతోని తయారు చేస్తున్నారు సేమియాలు. హగో అటిద్దరు ఇటిద్దరు కూకొని పిండి ఎట్లా విసుకుతున్నారో. ఒకనాడు మాపటీలి మైదా పిండి, నీళ్లు, ఉప్పు కలిపి రాత్రంతా నానబెట్టి తెల్లారి ఇట్లా పిండి విసికి సన్నటి దారాలు లెక్క అయినాక పిండి పూసుకుంటా ఆరబెడతారు. ఇక దినం కొన్ని వందల కిలోలు తయారు చేస్తారు. మిషన్ తోని ఎక్కువ చేయొచ్చు గానీ కస్టమర్లు చేతితోని చేసినయే కాయి చేస్తారట. मशीन सेमी से हैंडमेड सेमी का टेस्ट अच्छा होता है. मशीन सेमी का टेस्ट इतना खास नहीं होता है. ये हैंडमेड का सेमी का अच्छा होता है टेस्ट. చేతితోని చేసిన సేమియాలే మంచి టేస్ట్ ఉంటాయి. అవే తీసుకుపోతాం అంటున్నాడు అన్న. మనోనికి హోల్సేల్ దుకాణం ఉన్నదట. ఏ పాట తీసుకుపోతున్నవే? मैं लगभग 5 कुंटल 1 टन ऐसा 1 टन तक सेमी लेता हूँ. ఒక్కడే 5 క్వింటాల నుంచి టన్ను కొనుక్కోబోతుండంటే చూడురిగా గిరాయికి ఏ లెవెల్ ఉంటదో. కేజీ 150 నుంచి 250 దాకుంటదట. అయితే హైదరాబాద్ లా ఇసొంటి కార్ఖానాలు చాలా తక్కువన్నాయి. ఇడ 15 మంది దాకా పనిచేస్తున్నారు. ఏడాదంతా చేయరట. రంజాన్ కు 3-4 నెలల ముందు నుంచి తయారు చేస్తారట. रमजान से 3-4 महीने पहले कर देते. పొద్దున్న దాకా చెమట తీసినందుకు మంచిగానే గిట్టుబాటు అవుతుంది అనుకొస్తున్నారు. వీళ్ళు తయారు చేస్తున్న సేమియాలు ఒక్క హైదరాబాద్ దుకాణాలకు, జిల్లాలకే కాదుల్లో దేశమంతటా పంపిస్తారట. ఎంతైనా చేత్తోన్ చేసిందే మరి.